హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా హ్యాపీ సండే. ఈరోజు మా పిల్లల కోసం అయితే సండే స్పెషల్ పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్పేస్తాను. ఫస్ట్ మనం ఎంత రైస్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ రైస్లోకి సరిపోయేంత గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్, బిర్యానీ హోల్ గరం మసాలా అన్నీ పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను కొంచెం నెయ్యి, ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, హోల్ గరం మసాలా అంటే నేను ఎక్కువ వేయనులేండి, పిల్లల కోసం కదా, కొంచెం స్పైసీ తక్కువనే చేస్తాము. అందులోనూ ఈ 41 డేస్ మ్యాక్సిమం మా ఇంట్లో వెజ్జే ఉంటుంది. ఎందుకంటే మా వారు దీక్ష తీసుకున్నారు కాబట్టి. ఇంకా అందుకనే సండే మా పిల్లల కోసం అయితే పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా దాంట్లోకి మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవి వెజిటబుల్స్ వేసుకోవచ్చు. దీంట్లో అయితే పన్నీరు ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అల్లం, పచ్చిమిరపకాయలు, టమాటాలు అవన్నీ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, టమాటా అవి కూడా కొంచెం మగ్గించుకోవాలి. క్యారెట్, ఆలు అవన్నీ వేసేసి ఒక 2 minutes మూత పెట్టేసి నేను బాగా కుక్ అవ్వనిచ్చాను. అయిన తర్వాత దాంట్లో కావాల్సినంత కొంచెం సాల్ట్, ధనియాల పొడి, కొంచెం కారము వేసేసి లాస్ట్లో అయితే ఇంకా పన్నీర్ ఫ్రై చేసుకున్న ముక్కలు ఉంటాయి కదండి, అవి యాడ్ చేసేస్తున్నాను. అవి యాడ్ చేసేసి మనకి ఎంత రైస్ అయితే తీసుకుంటామో అంత రైస్కి సరిపడా వాటర్ తీసుకోవాలి. యాక్చువల్గా 1 glass, నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1 glassకి 1.5 వాటర్ తీసుకుంటున్నాను. ఇంకా 2 glasses అనుకోండి, 3 glasses వాటర్ అయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకా మనం వేసిన మసాలా అంతా పన్నీర్ ముక్కలకి పట్టాలి కాబట్టి ఒక 2 minutes మూత పెట్టేసి కలిపి పెట్టామనుకోండి, ఆ పన్నీర్ ముక్కలకి అనేది ఆ గ్రేవీ స్పైసెస్ అన్నీ బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. తర్వాత ఇంకా మనం ఎంతైతే రైస్ ముందుగా కడిగి పెట్టుకుంటామో అవన్నీ తీసేసి మనం వేసుకున్న తాలింపులో వేసేసి ఇలా ఫింగర్స్తో అయినా కొలత పెట్టిపోయచ్చు. లేదు మనకి కరెక్ట్గా రాదు అనుకుంటే గ్లాస్తో కరెక్ట్గా మెజర్ చేసి పోసుకోవాలి. ఇంకా ఒక 5 minutes తర్వాత అయితే మ్యాక్సిమం కుక్ అయిపోతుంది. ఇంకా చూశాను నేను ఒక 5 minutes 6 minutes తర్వాత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. పన్నీర్ పీసెస్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది. ఇంకా టేస్ట్ అయితే చూడకూడదు, పెట్టేయాలి. మా స్వామికి తీసిన తర్వాత అప్పుడు పిల్లలకి మేము తింటామన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.